తిరుమల ఇది కేవలం ఆలయం కాదు, దేవుని సాక్షాత్కారాన్ని చూపించే దైవ స్థలం. ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి మన హృదయం మారిపోతుంది. భక్తి, నమ్మకం, అద్భుతం ఇవన్నీ కలిసిన శక్తి ఇది. ప్రతిరోజు తిరుమలలో మొదలయ్యే స్వామివారి సుప్రభాతంతోనే స్వామివారిని మేల్కొల్పుతారు. అండ్ ఆ క్షణంలోనే భక్తులు కన్నీళ్లతో గోవిందా అని పలుకుతారు. అది కేవలం మంత్రం కాదు, మనసు నుంచి వచ్చే పిలుపు. తిరుమలలో జరిగే ప్రతి సేవకు ఒక అర్థం ఉంది. కళ్యాణోత్సవం, అర్చన, దీపాలంకార సేవ, బ్రహ్మోత్సవం, ప్రతిదానికి ఒక చరిత్ర, ఒక భక్తి ఉన్నది. వేల సంవత్సరాలుగా ఇవే సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఎవరైనా భక్తులు ఈ సేవల్లో పాల్గొంటే తమ పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. ఇక్కడ జరిగే అద్భుతాలు మనసుని కదిలిస్తాయి. స్వామివారి నుదుటిపై చెమట ప్రతిరోజు తుడుస్తూనే ఉంటారు. తిరిగి వస్తుంది. ఆయన శరీరానికి వేడి ఉంటుంది. ఆయన విగ్రహం జీవంలా. అందుకే అంటారు, తిరుమల దేవుడు విగ్రహం కాదు, సాక్షాత్తు జీవిస్తూనే ఉన్నారు అని. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి పాదాల వద్ద తమ దానం సమర్పిస్తారు. అది కేవలం డబ్బు కాదు, అది ఒక నమ్మకం, ఒక కృతజ్ఞత. ప్రతి హుండీ రూపాయి వెనుక ఒక కథ ఉంటుంది, ఒక కన్నీరు, ఒక ఆనందం. భక్తులు తమ జుట్టుని తీయడం అంటే త్యాగ చిహ్నం. అది గర్వాన్ని విడిచి భక్తిని స్వీకరించడం. ఆ తల లీలాన్ని ప్రపంచంలోని దరిద్రయాన్ని తొలగించడానికి ఉపయోగపడ. తిరుమలలో ప్రతి పని, ప్రతి అడుగు దైవ సంకల్పమే. రాత్రి ఆలయంలో వెలిగే దీపాలు విశ్వానికి ప్రతీక. గాలి తాగిన ఆ దీపం ఆరదు. అదేవిధంగా తిరుమల భక్తి ఎప్పటికీ తగ్గదు. అండ్ ఇది క్షేత్రం కాదు, ఇది మనసులో శాంతిని కలిగించే దివ్య క్షేత్రం. ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని రాజులు వచ్చిపోయినా తిరుమల మహిమ తగ్గలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపం. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఏమైనా తప్పులు మాట్లాడుంటే కామెంట్లో కూడా చెప్పడం. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో సరి చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో లైక్ చేయకపోతే లైక్ అయితే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ బై బై.